విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన మీద అనేక కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కావడం అంతా ఒక వ్యూహం ప్రకారం నడుస్తోందని వినిపిస్తోంది. లేటెస్ట్గా కర్నూలు పోలీస్ స్టేషన్లో ఒక న్యాయవాది కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మీద అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాని మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు, ఏపీలో అనేక చోట్ల నాని మీద కేసులు పెట్టారు. గుడివాడలో అయితే నాని రాజకీయానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నాని అనుచరులు ఆక్రమించారని చెబుతున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటమి తర్వాత గుడివాడలో నాని అడుగు పెట్టలేని విధంగా పరిస్థితి కల్పించారు. ఒక విధంగా చెప్పాలి అంటే నాని అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన అక్కడి నుంచే తన మీద నమోదైన అన్ని కేసులకు సంబంధించి బెయిల్ తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఒకవైపు మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చూస్తోంది. ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ కొడాలి నాని వైపుగా రాజకీయం మళ్ళింది అని టాకు. ఇంతకాలం మౌనంగా ఉన్న కొడాలి నాని వరద సహాయ చర్యల మీద ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఆయన గతంలోలా అసభ్య పదజాలం ఉపయోగించకపోయినా ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. దాంతో పాటుగా గుడివాడలో తన రాజకీయాన్ని మళ్లీ గట్టిపరుచుకోవాలి అని నాని చూస్తున్నారు. నిజానికి ఓటమి తరువాత కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెబుదామని అనుకున్నారు అనే ప్రచారం అయితే సాగింది. అయితే ఆయన మీద వరుసగా కేసులు పెట్టడం, టార్గెట్ చేయడంతో రాజకీయంగానే వాటిని ఎదుర్కోవాలి అని ఆయన పట్టుదలగా ఉన్నారు. దాంతోపాటు తన అనుచరులకు ధైర్యం చెబుతూ మంచి రోజులు వస్తాయని నాని అంటున్నారు. దాంతో గుడివాడలో నాని ఎంట్రీ తొందరలోనే ఉంటుందని కూడా ఒక టాక్ నడుస్తోంది. నాని తప్ప గుడివాడ వైసీపీలో ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే బెనిగండ్ల రాము ఒక పిలుపు ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది. గుడివాడలో వైసీపీ అన్న పేరు వినిపించకూడదు అన్న పట్టుదలతో టీడీపీ పనిచేస్తోంది. మరోవైపు చూస్తే నాని తన అనుచర గణాన్ని కాపాడుకోవడమే కాకుండా టీడీపీకి సరైన సమయంలో కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి 90 రోజులు అయినా కొడాలి నానిని అరెస్ట్ చేయకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొడాలి నానినే ఫస్ట్ అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అది మాత్రం జరగలేదు. నాని కూడా అజ్ఞాతంలో ఉంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని అరెస్ట్ అన్నది ఆలస్యమే అయింది. అయితే టీడీపీ కూటమి ఎత్తులకు నాని పై ఎత్తులు వేస్తూ సక్సెస్ అవుతున్నారు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బెజవాడ వరదలతో నిండా పనిలో పడిన టీడీపీ పెద్దలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. దాంతో వారు మళ్ళీ రాజకీయంగా ఫోకస్ పెడుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తొందరలోనే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని టీడీపీ కూటమి పెద్దలైతే పట్టుదల మీద ఉన్నారు అని టాకు. కొడాలి నాని అరెస్టు టీడీపీకి ఇప్పుడు అతి ప్రధానంగా ఉంది. మరి నాని బెయిల్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నానిని కట్టడి చేస్తేనే రాజకీయంగా అతి పెద్ద విజయం అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఏపీ పాలిటిక్స్ గుడివాడ వైపుగా మల్లుతున్నాయని చెప్పాలి.